ఏదో ఆషామాషిగా ధ్యానం చేయకూడదండి. చూడాలి దాన్ని ఎంత చేయవచ్చో. నేను ఒక మేడం కలిసారు, లక్ష్మీదేవి అని. నేను ఆ మేడం ఎక్స్పీరియన్స్ ఉన్నాను. 1 నెల రోజులు నాన్ స్టాప్ ధ్యానం చేసింది ఆ మేడం. 1 నెల రోజులు. అలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు మన సొసైటీలో. బెంగళూరులో ఉన్నాడు నాయుడు అని, 14 సంవత్సరాలు అయిందండి ఆయన నిద్ర మానేసి. మన గౌరవబిద్నూరులో ఒక ఆయన చూసింది, వెంకటరామయ్య అని. ఆయన 16 సంవత్సరాలు ఆయన నిద్ర మానేసి. అంటే రాత్రంతా ఏం చేస్తారు? నిద్ర మానేసి ధ్యానం చేస్తున్నారు. ఎనర్జీని పెంచుకోవాలి. తృప్తి పడకూడదు ధ్యానంలో. డబ్బు సంపాదించడంలో తృప్తి పడండి, సాధనలో తృప్తి పడరాదు. భౌతిక జీవితంలో డబ్బు ఎంత విలువైనదో ఆధ్యాత్మిక జీవితంలో శక్తి అంత గొప్పదండి. డబ్బు సంపాదించడం చాలా కష్టం, దానికి ఎంతో కృషి చేయాలి, ఎన్నో తెలివితేటలు కావాలి. నష్టం కూడా రావచ్చు, అనుకున్నంత డబ్బు సంపాదించలేం. కానీ శక్తి సంపాదించడం చాలా సులభం. కాళ్ళు కట్టేసి, చేతులు కట్టేసి, కళ్ళు కట్టేసి, మనసును శ్వాసతో కట్టేసి అలా కూర్చుంటే ఎంత ఎనర్జీ మనలో ప్రవేశిస్తుందండి. కష్టమైన పనే, కానీ ఇష్టం ఉండాలి, సాధించాలి ఆ ఎనర్జీని. ఎందుకో ఈ మనసు శూన్యం కావడానికి. ఇది ఖాళీగా ఉంటేనే మనం సృష్టికర్త. దీన్ని ఖాళీగా ఉంచుకోవడానికి మొట్టమొదటి శక్తి కావాలి. ఆ శక్తి సాధనతో పెంచుకుంటాం. ఎప్పుడైతే ధ్యానం చేశామో, శక్తి ఎప్పుడైతే పెరిగిందో లోపల ఉన్న జ్ఞానం కూడా మనకు అందుతుందండి. శక్తితో పాటు జ్ఞానం కూడా పెంచుకుంటాం మనం. మన ఆత్మలోన ఎన్నో జన్మల జ్ఞానం దాగి ఉంది.